కాంగ్రెస్ నేతలు చేస్తున్న దాడులపై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సందీప్ రెడ్డిపై మంత్రి ప్రోద్బలంతోనే దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న దాడుల గురించి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. జరిగిన సంఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తూ హత్యారాయికలకు పాల్పడుతున్నటువంటి వైనాన్ని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి తెలియజేయడం జరిగింది. రాష్ట్ర డీజీపీ గుప్తా గారు సమయం ఇచ్చి జరిగినటువంటి దుర్ఘటనలన్నీ కూడా సాధారణంగా వారు విని రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగానికి తగు సూచన సలహాలు ఇస్తాననేటువంటి మాట చిరచెబడతానటువంటి చెప్పడం జరిగింది. నిన్న ప్రధానంగా మా జడ్పీ చైర్మన్ యువ నాయకుడు స్వర్గీయ మాధవ్ రెడ్డి గారి తనయుడు సందీప్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంలో ఆ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్ర మంత్రి వెంకటరెడ్డి గారు దుర్భాషలాడుతూ కించపరిచే విధంగా తోటి ప్రజాప్రతినిధి అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా గౌరవప్రదంగా ఉండవలసినటువంటి వాతావరణంలో రాజకీయాలలో ఇటువంటి వ్యక్తులు ఉంటారనే విధంగా కూడా ఆయన వైఖరి. బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్లు ఎమ్మెల్సీలు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అరాచకాలు పెరిగిపోయినాయి. ఎక్కడికి పోయినా అధికారిక ప్రోగ్రాములకు వచ్చినా ఏ కార్యక్రమానికి వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా చేస్తున్నారు. ఇలా జడ్పీటీసీలకు కానీ ఎంపీపీలకు కానీ ఆఖరికి మన నిన్న జడ్పీ చైర్మన్లను కూడా అవమానించేటువంటి పరిస్థితికి ఈనాడు వాళ్ళు వచ్చారు. ఇలా జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ఓ డిప్యూటీ మినిస్టర్ ర్యాంకు ప్రోటోకాల్ ప్రకారం అటువంటిది నిన్న మా ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి నియోజకవర్గంలో గూడూరు గ్రామంలో ఓ గ్రామ పంచాయతీ ఆఫీసు ప్రారంభోత్సవంలో పెద్దలు మా జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారి ప్రారంభోత్సవంలో ఆ అధికారులు అందరు కలిసి కలెక్టర్ పిలిస్తేనే మా జడ్పీ చైర్మన్